జై. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's daman till the very end. Avatar Meher Baba ki బాబా కి జై. jai. కృష్ణవేణి ఆంటీ చెప్తున్నారా, చెప్పాలా? కి జై. ప్రియతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి చదవగాహన చేసుకొని వాటిని మా జీవనంలో ఆపాదించుకొని నిజాయితీతోడని నిర్మల ప్రేమతోడ వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదిస్తూ అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్లు మమ్మల్ని అందరినీ అనుగ్రహించు. అవతార్ జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. మళ్ళీ బాబా మనకి ఈరోజు 60 నిమిషాలు ఆయనతో సహజీవనం చేసే అవకాశాన్ని కలుగజేశారు. అందువలన ఆ ప్రీతమునికి మనందరి తరపున, విశ్వంలో ఉన్న భక్త కోటి తరపున, ఉన్నతాత్మల తరపున, సద్గురువుల తరపున, మస్తుల తరపున సహస్ర కోటి పాదాభివందనాలని సమర్పిస్తూ మనం ఈ సహజీవనంలో ఏ ప్రవచనాలైతే బాబా ఇది వరకు 1920లో ఈ పుస్తకాన్ని పూర్తిగా ఫోన్ ద్వారా చెప్పుకున్నాం మనం. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ 22లో కూడా వాటి యొక్క ఆ వివరాలని మంత్లీ సభలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం 24లో ఈ ప్రవచనాల్ని మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఇలా మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడంలో బాబా మనకు ఎందుకే అవకాశం ఇస్తున్నారంటే, మానవ జీవితం మానవుడిగా జన్మించి మానవుడిగా జీవించి మానవుడిగా మరణించడం కోసం ఇవ్వబడలేదు. అలా అయితే అది ఆధ్యాత్మిక జీవితం కానేరదు. కాబట్టి మనకు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తున్నారు ఆయన. మీరంతా కూడా బహుశ్రద్ధతో ఇది వింటున్నారు. నాకు ఈ పనిముట్టుకు చాలా సంతోషంగా ఉంది. నిన్నటి వరకు ప్రవచన సుమ మాలికలు 96 చెప్పుకున్నాం. ఈరోజు మరి 2 బాబా ఇచ్చారు, 97, 98. ఈ 2 కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం. 97. నీ కోరిక అవసరం నీకు అనుకుంటే సబబే కాని గాని, నీ కోరిక అవసరం నీకు అనుకుంటే సబబే కాని గాని, ఎడారిలో దాహం వేస్తే నీకు కావాలి మంచి నీరే, ఎడారిలో దాహం వేస్తే నీకు కావాలి మంచి నీరే. ఇది 97. 98. దేహానికి అవసరాలు
తీర్చుకోవాలి తప్పదది దేహానికి అవసరాలు, తీర్చుకోవాలి తప్పదది. కోర్కెలు వ్యామోహ భరితమే, కోర్కెలు వ్యామోహ భరితమే, జాగ్రత్తతో చేయాలి వాటినంతం, జాగ్రత్తతో చేయాలి వాటినంతం. ఇది 98. 97, 98 టోటల్ లిస్టు మనం చెప్పేసుకుందాం. ప్రతి మనిషికి కూడా కోరికలు వస్తుంటాయి ప్రవాహంలో. వాటిని ఆపే శక్తి మానవుడికి లేదు. ఇంచేత సంస్కారాల ప్రేరణతో వస్తున్నది. మానవుడు ఆపలేడు. వాటికి సంస్కారాలకు నిలయమైన మనసు కూడా ఏమీ చేయలేదు. అయితే నాకు ఈ కోరిక అవసరం అని ఎవరికి వాళ్ళు అనుకోవచ్చు. అది సబవే, కానీ అలా అనుకుంటే సబవేనట. కానీ ఎడారిలో ఉన్నప్పుడు నీకు దాహం వేస్తే నువ్వేమిటి కోరుకుంటావు? ఎడారిలో ఉంటే మంచి నీటిని కోరుతావు. ఇంచేత మంచి నీరు తప్ప నీ దాహార్తిని తీర్చేటటువంటిది ఇంక ఏ పానీయము లేదు. ఎందుకని ఆ మాట ఎందుకనవలసి వస్తుంది? ఈ నీటికి మరో పేరుంది, గంగా అని. ఈ గంగ మహాశివుని నెత్తి మీద నుంచి అది విడుదలవుతుంది. దానికంట పవిత్రమైనది ఆర్తిని, ఏ ఆర్తినైనా తీర్చగలిగేది ఇంకొకటి ఉండదు. అందుచేత దాహార్తి తీరాలంటే మంచి నీరు తాగవలసిందే. మన దేహానికి అవసరాలు ఉంటాయి, అవి తీర్చుకోవాలి, తప్పదు. అయితే దేహానికి అవసరాలు ఎలాగూ తీర్చుకుంటున్నాను కనుక కోరికల్ని ఎందుకు తీర్చుకోలేను అని కానీ భావిస్తే ఆ కోరికల రాక, ఆ కోరికల ఉధృతి, ఆ కోరికల ధ్వంసం ఏది మన చేతిలో లేవు. అన్ని మన ప్రియతముడైనటువంటి మెహర్ బాబా చేతిలో ఉన్నాయి. కాబట్టి వాటిని అంతం కూడా మనం చేయలేము, ఆయనే అంతం చేయాలి. ఈ అంతం చేయడం అంటే ఏమిటి? నీలో మార్పు రావాలి, నీ ఆలోచనల్లో మార్పు రావాలి, నీ అవసరాల్లో మార్పు రావాలి, సమాజంతో నీకున్న సంబంధంలో మార్పు రావాలి. ఇవన్నీ మార్పు వస్తేనే కోరికల ఎడల కొంచెం విముఖత వస్తుంది. అంతవరకు రాదు. ఎందుకు రాదు అంటే నీవు ఏ రోజుకు ఆ రోజు ఏదో పేరుతో నీ ప్రియతముడితో కలుస్తూ ఉన్నా ప్రతిరోజు తప్పులు చేస్తూనే ఉన్నావు. ప్రతిరోజు దిద్దుకోవాలి అని పశ్చాత్తాప ప్రార్థన చదువుతూ ఉన్నావు. మనం చేస్తున్న పనులు ఇవి. పశ్చాత్తాప ప్రార్థన చదువుతూ కూడా మళ్ళీ తప్పులు చేస్తాం. తప్పుల తడక
జీవనం అయిపోతుంది. అందుచేత మీకు బాబా సహాయం కావాలంటే ఆ సహాయాన్ని పొందడానికి నీలో ప్రత్యేక లక్షణం కావాలి. నీలో అంటే మనలో అనుకోండి, ఈసారి మనం అనుకోండి, ఎందుకంటే మీతో పాటు ఈ పనిముట్టు కూడా ఉన్నది కనుక మనం అని అనుకోండి. అందుచేత బాబాకి మనం ప్రత్యేకంగా చూస్తున్నామా అంటే ఉదయం ప్రేయర్ చేసినప్పుడు, సెంటర్లకు వెళ్ళినప్పుడు, ప్రత్యేకమైన సమాస్కి వెళ్ళినప్పుడు, లేదా మన ఇంట్లో కార్యక్రమం చేసుకున్నప్పుడు ప్రత్యేకంగా చూడాలి అనుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు అక్కడికి వచ్చేటటువంటి జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనంతో కూడా బాబా ప్రేమికులుగా చాలామంది అవుతున్న వాళ్ళం కనుక మనదొక ఫ్యామిలీ అనుకుంటూ మనలో మనం ముచ్చటించుకుంటూ ఉంటాం. ప్రియతముని ముందే ఆయన ముందు మనం ముచ్చటించుకుంటే ఆయన ఎవరితో ముచ్చటిస్తాడు? ఆయన ఎవరితో ముచ్చటిస్తాడు? అసలు ఆయన ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోతారు. కొంతమంది దెబ్బలాడుకుంటారు. ఇది ఒక విధంగా అలవాటు అయిపోయింది. ఈ అలవాటు పోతే గాని ప్రియతముని యొక్క ప్రేమకు మనం పాత్రులం కాలేము. కనుక బాబా మనకి ఈ ప్రవచనాలు ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటంటే మనమేమిటో మనం తెలుసుకోవాలి కదా ముందు. అది తెలియజెప్తూ ఉన్నాడు ప్రవచనాల ద్వారా. ఆయనకి ఎంత ప్రేమో చూడండి మన మీద. ఎన్ని జన్మలు మనకు గడిచిపోయాయో, ఆ గడిచిపోయిన జన్మలన్నిలో కూడా అన్ని జన్మల్లో కూడా ఆయన్ని నిర్లక్ష్యం చేసినందువల్లే మళ్ళీ మనకు జన్మ వచ్చింది. ఈ జన్మలో మనకి లివింగ్ అవతార్ ఆఫ్ దిస్ ఏజ్ ఆయన యొక్క దేహాన్ని పొందగలిగే అవకాశాన్ని ఇచ్చాడు ఆయన. ఎలా ఇచ్చాడు? మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్నాడు. శాశ్వత చెలికానిగా నన్ను చేసుకోండి అన్నాడు. పిలుపునిచ్చాడు. కానీ మనకి చాలా మంది స్నేహాలు ఉన్నాయి. మనకి మానవుల స్నేహాలు అవి విడిచిపెట్టద్దు. వాళ్ళ సామాన్యులు. కానీ మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్. కాన్స్టెంట్ అంటే శాశ్వతమైనటువంటి చెలికాడు ఆయనే. మరి శాశ్వతమైన చెలికాడు ఒకడు, టెంపరీ చెలికాడు ఒకడు, అవసరానికి ఒక చెలికాడు ఎలాగుంటారు ఏమిటి మనకి? ఆయన శాశ్వత చెలికాడు అయితే మరి మనకి మిగతా వాళ్ళంతా కూడా స్నేహితులు కారు. మన భాషలో మనకు పెట్టుకున్నాం ప్రేమికులవని. ప్రేమి అక్కడ గమ్మత్తుగా ఉందా మార్చండి. ప్రేమి కులం, ప్రేమి కులం అని మన 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 స్నేహాలన్నీ కూడా ప్రేమి కులం. కానీ శాశ్వత సహచరి, స్నేహితుడు, రక్షకుడు, బోధకుడు అన్నీ మెహర్ బాబా అయ్యారు. ఇది ఈ ప్రారంభంలో బాబా మనకి జ్ఞాపకం చేశారు. జ్ఞాపకం ఉంచుకోండి, చాలా అవసరం. ఏదో
అనేకమైనటువంటి మెసేజ్లు పెట్టేస్తున్నారు సెల్లో. ఎవరు చదువుతున్నారు, ఎవరు చదవడం లేదు, ఎవరు సెల్లలో ఏమిటేమిటి చూస్తున్నారు, వాటితో ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు అది నాకు ఈ పనిముట్టుకి తెలియదు. కానీ ఈ వందలాది వేల బాబా యొక్క సూక్తులను ఇంగ్లీష్లో పెట్టేస్తున్నారు, తెలుగులో పెట్టేస్తున్నారు, నానా బాధపడిపోతున్నారు. ఇంత బాధపడిన వాళ్ళు ఒక్క సూక్తిని ఆచరణలో పెడితే వెంటనే అది ఆపేస్తారు, ఆ ప్రక్రియ ఆపేస్తారు. అది మనం మంది అదే పరిస్థితి కనుకనే కొంచెం దయచేసి ప్రతిరోజు ఆయనతో 60 నిమిషాలు ఉండే అవకాశం ఇచ్చాడు ఆయన. నెలకి 30 రోజులు, సంవత్సరానికి 360 రోజులు, 360 రోజులు ఇంటూ 60 నిమిషాలు. ఎంతకాలం మనకు అవకాశం ఇచ్చాడో చూసుకోండి. అని డిస్టర్బ్డ్, ఏ విధమైనటువంటి చికాకులు లేదా అవరోధాలు లేకుండా 60 నిమిషాలు మౌనాన్ని పాటిస్తూ ఆయన ప్రవచనాలు, ఆయన జీవిత చరిత్ర వినే అవకాశం మనకి రావడం చాలా 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 అదృష్టం. కనుక ప్రియమిత్రులారా, ఏవైతే చెప్పుకుంటున్నామో వాటిని మళ్ళీ చదువుకోండి, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఒక్కటి చెప్తాను నేను, మనం ప్రయత్నిస్తే దేన్నైనా చేయగలం. ఇప్పుడు ఈ సహజీవనమే తీసుకోండి, ఖచ్చితంగా టెన్షన్గా టైం ప్రకారం అందరం హాజరై బాబా మన కోసం ఎదురు చూస్తున్నాడనే తపనతో మనం వింటున్నాం కదా, తెలుసుకుంటున్నాం కదా. అలాగే చదువుకోగలిగితే మళ్ళీ ఇది విన్న తరువాత చాలా బెనిఫిట్ అవుతారు. మనం ఎవరినో ఉద్ధరించి ఎక్కర్లేదు, ఈ ప్రవచనాలు అవే మనల్ని ఉద్ధరిస్తాయి. ఒక దొంగతో స్నేహం చేస్తే దొంగతనం నేర్చుకోవచ్చు, ఒక రౌడీతో స్నేహం చేస్తే రౌడీజం నేర్చుకోవచ్చు, ఒక రాజకీయవేత్తతో స్నేహం చేస్తే రాజకీయంలో దిగిపోవచ్చు. ఇలాగా రకరకాల మనుషులతో స్నేహాలు చేస్తూ రకరకాల బుద్ధులతో తిరగచ్చు. కానీ దేవునితో సహవాసం, దేవునితో సహవాసం, దివ్యలోక సౌర్యం, దేవునితో సహవాసం, దివ్యలోక సౌందర్యం, కరుణానిధి సాన్నిధ్యం, క్రమశిక్షణకే నిలయం. ఈ 2 పదాలు, క్రమశిక్షణకే నిలయం. క్రమశిక్షణ వచ్చింది, ఖచ్చితంగా 9 అవుతుంది అనేసరికి మనం డైవర్స్ అవుతున్నాం ఆయన కాసి. దిస్ డైవర్షన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ హిస్ బ్లెస్సింగ్. కాబట్టి చాలా గొప్ప అవకాశాన్ని మనకి బాబా ఇచ్చారు. ఇప్పుడు ప్రవచన వచనాలని మనం చదువుతూ 25వ తారీఖుని 403వ పేజీలో విశ్వాసం మరియు విమర్శనాత్మక విచారణ
అన్న 2 పేరాల్లో ఒక పేరా పూర్తి చేసుకొని ఒక పేరా 7వ లైన్ దగ్గర ఆపుకున్నాం. మళ్ళీ ఆ పేరా స్టార్ట్ చేసి మనం దాన్ని తెలుసుకుంటూ దాన్ని పూర్తి చేసుకుందాం. విమర్శనాత్మక విచారణ పరిశుద్ధ సహజ జ్ఞానం పై ఆధారపడని కొన్ని విశ్వాసాలను మాత్రమే సృష్టించగలదనేది నిజమే. అయినప్పటికీ ఏమిటా అయినప్పటికీ ఆ మీదన బాబా ఏమన్నారంటే, సజీవ విశ్వాసంతో కార్యరూపం ఏ పరిశుద్ధ సహజ జ్ఞానంతో కార్యరూపం దాలుస్తుందో దాని పనితీరు సృజనాత్మకంగా ఫలవంతమైన విశిష్టత కలిగి ఉంటుంది అన్నారు. అయితే సరళంగా నమ్మే స్వభావం వైదొలగించుటకు విమర్శనాత్మక వివేకము నిర్భయంగాను స్వేచ్ఛాపూర్వకంగాను పనిచేయి తేరి మినహా వేరొక మార్గం లేదు అన్నారు. అయినప్పటికీ అని స్టార్ట్ చేశారు. విమర్శనాత్మక విచారణ పరిశుద్ధ సహజ జ్ఞానం. పరిశుద్ధ, ఈ టర్మ్స్ జ్ఞాపకం. పరిశుద్ధ సహజ జ్ఞానం అంటే ప్యూర్ ఇంట్యూషన్. ఇంట్యూషన్ అనే పదానికి ప్యూర్ కూడా అటాచ్ చేశాడు ఆయన. ఇంట్యూషన్ అంటే సహజ జ్ఞానము, ప్యూర్ ఇంట్యూషన్ అంటే పరిశుద్ధమైన సహజ జ్ఞానం పై ఆధారపడని కొన్ని విశ్వాసాలు మాత్రమే స్పృశించగలదు అనేది నిజమే. ఈ పరిశుద్ధ సహజ జ్ఞానమే మనలో కవితావేశాన్ని రగులుస్తుంది. ఈ పరిశుద్ధ సహజ జ్ఞానమే మన చేత కవితలు రాయిస్తుంది. ఈ పరిశుద్ధ సహజ జ్ఞానమే ప్రకృతిలో మన కంటికి కనిపించలో కూడా కనిపించేటట్టు చేసి ఊహలో వాటిని చూడగలిగే శక్తినిస్తుంది. ఈ సహజ జ్ఞానమే మనం కృష్ణుడి కోసం ఏ చర్య చేసినా అది పరిశుద్ధంగా ఉండేటట్లు అది సహకరిస్తుంది. అంచేతే అది ప్యూర్ ఇంట్యూషన్ పై అన్న మాట బాబా వాడారు. ఆధారపడని కొన్ని విశ్వాసాలను మాత్రమే స్పృశించగలదనేది నిజమే. పరిశుద్ధ సహజ జ్ఞానంలో స్థిరపడిన నిజమైన విశ్వాసం. పరిశుద్ధ సహజ జ్ఞానంలో, సహజమైన జ్ఞానంలో కాదు, పరిశుద్ధ సహజ జ్ఞానంలో స్థిరపడిన నిజమైన విశ్వాసం చివరకు బుద్ధి వివేకాలతో కూడిన నిర్ణయములకు తలవగ్గకుండా విధాయకమై ఉండిపోతుంది. చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. రాముడికి, ఈ శ్రీరామచంద్రమూర్తికి ముగ్గురు సోదరులు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఒక బంటు కూడా ఉన్నాడు, ఆంజనేయుడు, శ్రీ ఆంజనేయుడు. ఆయనకి మళ్ళీ దేవుడు అనేది వాడకూడదు, కానీ దేవునికి వాడబడే శ్రీ ఆంజనేయుడని ఆయనకు కూడా వాడబడింది. కానీ లక్ష్మణుడికి వాడబడలేదు, భరతుడికి వాడబడలేదు, శత్రుఘ్నుడికి వాడబడలేదు. శ్రీ లక్ష్మణుడని కానీ శ్రీ శత్రుఘ్నుడని కానీ
శ్రీ భరతుడని గాని వాడబడలేదు. ఒక్క రాముడికే శ్రీ రాముడు, తర్వాత శ్రీ ఆంజనేయుడు. జాగ్రత్తగా వినండి. శ్రీ అన్నది ఓంకారం నుంచి ఉద్భవించింది. 72 బీజాక్షరాల్లో అతి శక్తివంతమైంది. అది అందరికీ వాడబడదు. కానీ ఈ ప్రపంచంలో శ్రీలు, శ్రీ శ్రీ శ్రీలు, శ్రీ 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 శ్రీలు, ఇలాగా ఒక మనిషి పేరు ముందు శ్రీలను పెట్టి శ్రీ శ్రీ అని పెట్టి ఆ స్త్రీ యొక్క మహోన్నతాన్ని, మహోన్నతమైన ఉచ్చస్థితిని ఒక విధంగా ధ్వంసం చేస్తున్నారు. శ్రీ అన్నది లక్ష్మీదేవి యొక్క, మహాలక్ష్మి యొక్క ప్రతిస్వరూపం. అది ఎక్కడ ఉంటే ఆ శ్రీ అనే పదం అక్కడ శిరులు విలసిల్లుతాయి. అన్ని రకాల శిరులను, ఒక రకమైన సిరి కాదు. ఒక్క పశ్చాత్తాప ప్రార్థనలో ఉన్న విషయాలు తప్ప మిగతావన్నీ కూడా ఆ స్త్రీలో ఉంటాయి. అంచేత ఇక్కడ మనకి పరిశుద్ధ సహజ జ్ఞానంలో స్థిరపడిన నిజమైన విశ్వాసం, చివరకు బుద్ధి వివేకాలతో కూడిన నిర్ణయాలకు తలవొగ్గకుండా విధాయకమే ఉండిపోతుంది. పరిమిత బుద్ధి నుండి కాక పరిశుద్ధ సహజ జ్ఞానం నుండి వెలుగొందిన ఈ నిజమైన విశ్వాసం మూలాధారమైనది. మెహర్వాన్, నువ్వు ఆదిశక్తి విశ్వమా అంటాడు ఉపాసనీ మహారాజ్. ఆదిశక్తి అంటే మూల శక్తి. ఆ కర్మని ఇక్కడ మూలాధారమైంది అంటున్నారు. ఈ విశ్వానికి ఇరుసు అంటే పైవాట్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ ఇరుసు ఎవరు? ఆదిశక్తి లేదా మూలశక్తి లేదా శ్రీ మెహర్ బాబా. అందుచేత ప్రధానమైనదిగా ఉండుటచే ఏ విధమైన తెలివితేటల యొక్క తమాషాల అంటే కసరత్తులకు లొంగక స్థిరంగా ఉంటుంది. అది దేనికి లొంగదు. గుర్తుంచుకోండి, మెహర్ బాబా ఆదిశక్తి అనేటటువంటి విషయం పోతే వాళ్ళు జీవనాన్ని మెహర్ బాబాతోనే గడుపుతారు తప్ప ఆయన్ని డిస్టర్బ్ చేసేటటువంటి కథలు చదవరు, దృశ్యాలు చూడరు, సభలకు వెళ్ళరు, రాజకీయాల్లోకి చూడరు, విమర్శలు చేయరు, విమర్శనాత్మక సభలకు వెళ్ళరు, ఎక్కడ పడితే అక్కడ సంచరించరు. ఆ మూల శక్తితో మాత్రమే ఉంటారు. అది తేజోమయం, శక్తిమయం, సర్వోన్నతం. అందుకే ఐయామ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, సర్వోన్నతుడను అన్నారు బాబా. అందుచేత దాని దగ్గర ఏమీ పలికిరావు. అనగా విమర్శనాత్మక బుద్ధితో పరీక్షింపబడకుండా విశ్వాసం గుడ్డిదై ఉండాలనేది కాదు దీని అర్థం. నిజమైన విశ్వాసం దృష్టి యొక్క ఆకృతే, కానీ అంధత్వము కానేరదు. దానికి విమర్శనాత్మక పరిశీలన యొక్క స్వేచ్ఛతో కూడిన
కార్యాచరణకు భయపడవలసిన అవసరం లేదు. ఈ ఆంజనేయుడు నిరంతరం రామనామం చేస్తే ఆయన ఎవరాపుతారు? నారద మహర్షి నిరంతరం నారాయణ నారాయణ అని సంచరిస్తే ఆయన్ని ఎవరాపుతారు? తపోవనాల్లో, మునివాటికల్లో నిరంతరం జరిగే భగవన్ నామాన్ని ఎవరాపుతారు? సద్గురువులు నిరంతరం ఆ అవతార పురుషులతో కలిసి ప్రపంచాన్ని సంరక్షిస్తూ మరో పక్క ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. దాన్ని ఎవరాపుతారు? కానీ మనల్ని ఆపేస్తారు ఎవరైనా సరే. కాబట్టే బాబాల వరులైన చాలా మంది బాబాను విడిచిపెట్టేశారు ఇప్పుడు. ఎందుకంటే ఆకర్షణ, అది ఇన్స్టిట్యూషన్లకు సంబంధించింది కాదు. అది మన యొక్క బలహీనతలను దోచుకునేది. మన బలహీనతలు దోచుకోబడితే మనం ఎందుకు పనికి రాకుండా పోతాం. భగవంతుడిపై మనకుండే విశ్వాసం దోచుకోబడలేదు, సవరింపబడలేదు, ధ్వంసం చేయబడలేదు, దూరం చేయబడదు. అందుకే విశ్వాసం మరియు విమర్శనాత్మక విచారణ అని ఈ పేరాకి పేరు పెట్టారు బాబా. కాబట్టి ప్రియమిత్రులారా, స్వేచ్ఛతో కూడిన కార్యాచరణకు విమర్శనాత్మక పరిశీలన కలిగి ఉన్నది చేస్తూ ఉన్నప్పుడు దానికి భయపడవలసిన అవసరం లేదు. ఇది ఈ పేరాతో ఈ టాపిక్, ఈ సందేశం పూర్తయింది. మనం మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు మరొక పేర మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరికీ జై బాబా. ఇప్పుడు మనం అద్భుతమైన బాబా జీవిత చరిత్ర అటువంటి ఒక ఉన్నతమైన పరిస్థితిలోకి వెళ్ళబోతున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. మనం ప్రభు చరిత్రం 8వ భాగం 3171 ఆఖరి పేర అక్కడ పూర్తి చేసి ఆపుకున్నాం. అది ముందు చదువుతాను. దౌలత్ సింగ్ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఆసక్తి ఉన్నవారందరికీ తెలియజేశాడు. అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 20వ తేదీన నిషాత్లో ఉన్న కరమ్చంద్ బంగ్లాలో దర్శనం ఏర్పాటు చేశారు. ఇంచుమించు 500 మంది బాబాను దర్శించేందుకు వచ్చారు. ఒక్కొక్క వ్యక్తికి బాబా అతి స్వల్ప సమయాన్ని మాత్రమే కేటాయించారు. కానీ దౌలత్ సింగ్కి, అతని కుటుంబానికి మరి కొద్ది మందికి మాత్రం కొంత అదనపు సమయాన్ని ఇచ్చారు. ఇంతవరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు మరికొంచెం ముందుకు ప్రయాణం చేద్దాం.
31-72వ పేజీ. వచ్చిన వారిలో ఒక సన్యాసి ఉన్నాడు. ఆ సన్యాసి తను చేసిన సాధనలు, తను దర్శించిన సాధు పురుషులను గురించి బాబాకు వివరించాడు. బాబా అతడిని పొగిడారు. అందరితో మాట్లాడుతూ మధ్యలో దౌలత్ సింగ్ రత్నం వంటి వాడు, బాబా అన్న ఆ మాట అండర్లైన్ చేస్తున్నాను. దౌలత్ సింగ్ రత్నం వంటి వాడు అని బాబా వ్యాఖ్యానించాడు. అవునన్నట్టుగా ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి, అతను రత్నమే, కానీ ఇంకా లౌకికుడే, అతను ఇంకా ప్రపంచాన్ని పరిత్యజించలేదు అని సమాధానం ఇచ్చాడు సన్యాసి. బాబా చిరునవ్వు నవ్వారు, ఏమీ వ్యాఖ్యానించలేదు. మరేదో విషయాన్ని గురించి చర్చిస్తున్నారు. కాసేపు అయ్యాక నాకు ఒక కథ గుర్తొచ్చింది, వినాలనుందా అని అడిగాడు బాబా. అందరూ కుతూహలాన్ని వ్యక్తం చేశారు. బాబా చేతి వేళ్లు అక్షర ఫలకంపై కదలసాగాయి. విష్ణు వివరిస్తున్నాడు. ప్రపంచాన్ని పరిత్యజించి ఒక వ్యక్తి ధ్యానం, ఏకాంతం, భగవన్నామ జపం, ధ్యానం, ఏకాంతం, భగవన్నామ జపం చేసుకుంటూ సాధువులను, మహాత్ములను దర్శిస్తూ తన సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. ఈ విధంగా కొన్నేళ్లు గడిచాయి. ఒకసారి అతనికి ఒక సంపూర్ణ సద్గురువును దర్శించుకునే మహద్భాగ్యం కలిగింది. భగవత్ సాక్షాత్కారం ప్రసాదించమని ఆ సద్గురువును వేడుకోగా తనతో పాటు తన ఆశ్రమంలో ఉండమని చెప్పాడు. ఆ సద్గురువుకి ఇతర శిష్యులు కూడా ఉన్నారు. వారు అతని ఆదేశాలను పాటిస్తూ అక్కడే జీవిస్తున్నారు. కానీ ఆశ్రమంలో ఎటువంటి ఆధ్యాత్మిక సాధనలు పాటిస్తున్నట్లుగా లేదు. వాళ్ళంతా పనికిరాని వాళ్ళని ఈ సన్యాసి అనుకున్నాడు. ఆధ్యాత్మికం అనుకున్న ఎటువంటి ఆ శిష్యులు చేయడం లేదు. కొంతమంది వంట చేస్తున్నారు, కొంతమంది బట్టలు తొక్కుతున్నారు, కొంతమంది పరిసరాల్ని, ఆశ్రమాన్ని శుభ్రం చేయడం, అలా గురువర్యుని ఆదేశానుసారం రకరకాల పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. సద్గురువుతో కలిసి జీవిస్తున్న ఈ సన్యాసి తన ఆధ్యాత్మిక కార్యకలాపాలు మాత్రం కొనసాగిస్తూ ఒక తపస్విలా జీవిస్తున్నాడు. ఒకరోజు గురుదేవుని సమీపించి, స్వామి, నాకెప్పుడు దర్శనం కలుగుతుంది అని అడిగాడు. భగవద్ దర్శనం, నాకెప్పుడు భగవద్ దర్శనం కలుగుతుంది అని అడిగాడు. నా ఆదేశానుసారం నువ్వు ఆచరిస్తే భగవద్ దర్శనం నీకు తొందరలోనే ప్రాప్తిస్తుంది అని గురువు సమాధానం ఇచ్చాడు. అలాగే చేస్తానని సన్యాసి చెప్పాడు. అప్పుడు ఆ గురువు ఒక రాతి ముక్కను తీసి మార్కెట్కు పోయి దీనికి బదులుగా 5 షేర్లు కూరగాయలు తీసుకురా అన్నాడు. ఒక రాతి ముక్కనిచ్చి బజారుకి వెళ్ళి 5 షేర్లు కూరగాయలు తెమ్మన్నాడు. ఆ రాతిని చూస్తూ, గురువర్య, ఇది ఒక విలువలేని రాతి ముక్క, దీనికి బదులుగా 5 షేర్లు కూరగాయలను ఎవరిస్తారు? ఎవరో దీన్ని తాకరైనా తాకరు అని ఆ సన్యాసి గురువుతో అన్నాడు. విధేయునిగా ఉంటానని నువ్వు నాకు మాట ఇచ్చావు, కానీ ఇప్పుడు వాదిస్తున్నావు. నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీకు భగవద్ దర్శనం తప్పక లభిస్తుంది అని గురుదేవుడు చెప్పాడు. సన్యాసి మార్కెట్కి వెళ్ళాడు. కానీ ఏ దుకాణదారుడు ఈ బేరానికి ఒప్పుకోలేదు. అంతా ఎగతాళిగా నవ్వారు. ఒకతను అతి కష్టం మీద ఒప్పుకొని 2 షేర్లు కూరగాయలు ఇస్తానన్నాడు. సన్యాసి దానికి ఒప్పుకోకుండా తిరిగి వచ్చి
గురువుతో, స్వామి, ఈ బేరానికి ఏ తెలివి మాలిన వాడు కూడా ఒప్పుకోవడం నేను ముందు నుండి చెప్తున్నాను. ఒక రాయికి 5 షేర్లు కూరగాయలు ఎవరిస్తారు? నాకేం దొరకలేదు అన్నాడు. అప్పుడు గురువు ఒక మిఠాయి దుకాణానికి వెళ్ళి ఈ రాతి ముక్కకి 5 షేర్లు మిఠాయి తీసుకురా అని సద్గురువు చెప్పాడు. ఈ గురువు గారికి మతి భ్రమించిందని అనుకుంటూ సన్యాసి బజారుకి వెళ్ళాడు. ఎవరు 5 షేర్లు మిఠాయి ఇచ్చేందుకు ఇష్టపడలేదు. ఒక షాపులో మాత్రం సన్యాసి పట్టుపట్టి వాదించగా 3 షేర్లు మిఠాయి ఇస్తామన్నారు. అందుచేత సన్యాసి ఖాళీ చేతులతో తిరిగి వచ్చేశాడు. గురువు అప్పుడు సన్యాసిని ఒక స్వర్ణకారుని వద్దకు పోయి రాతికి బదులు 5,000కి తక్కువ కాకుండా డబ్బు తెమ్మన్నాడు. సద్గురువుకి పూర్తిగా పిచ్చెక్కిందని సన్యాసి రూఢిగా నమ్మాడు. అయినా స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళాడు. స్వర్ణకారుడు ఆ రాతిని పరీక్ష చేసి 1000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇంతకుముందు ఈ రాతికి 5 షేర్లు కూరగాయలే రానప్పుడు 1000 రూపాయలు ఇస్తానని స్వర్ణకారుడు ఎలా అన్నాడు? సన్యాసి ఆశ్చర్యపోయాడు. తానేం చేస్తున్నాడన్నది ఆ సద్గురుకి బాగా తెలుసుకున్న విషయం సన్యాసికి ఇప్పుడు అవగతమైంది. అందుచేత తన దృష్టికి తెలిసిన దానికంటే కూడా ఎక్కువ విలువే ఈ రాశికి ఉంటుందని సన్యాసి తలపోశాడు. సద్గురువును సమీపించి జరిగిన ఉదంతాన్ని వివరించాడు. అప్పుడు ఆయన సన్యాసిని వజ్రాల వర్తకుని వద్దకు పోయి ఈ రాతిని 1,00,000 రూపాయలకు అమ్మమని చెప్పాడు. అలాగే సన్యాసి వెళ్ళాడు. వజ్రాల వర్తకుడు బేరానికి సమ్మతించి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. సన్యాసి డబ్బు తీసుకొని సద్గురువును సమీపించగా, నీవు ఆ రాతికి విలువ ఇవ్వలేదు, కానీ వజ్రాల వ్యాపారికి దాని విలువ తెలుసు. అది అసలైన వజ్రం అని అతనికి తెలుసు. ఒక వజ్రాల వ్యాపారి కంటికి మాత్రమే రాతికి ఉన్న అసలు విలువ గోచరమవుతుంది. కూరగాయల వర్తకులు, మిఠాయి షాపు వాళ్ళు, స్వర్ణకారుడు వీళ్ళంతా ముసుగులో ఉన్నటువంటి వారు. వాళ్ళ చైతన్య స్థాయికి అనుగుణంగా వాళ్ళు వస్తువులను విలువ కడతారు. అప్పుడు ఆ సద్గురువు, నేను ఒక వజ్రాల వ్యాపారిని, ఆ సద్గురువు అంటున్నారు, నేను ఒక వజ్రాల వ్యాపారిని, నా చుట్టూ ఉన్నవారి శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. నీకు వారి సొంత ఆలోచన వదిలి నా ఇచ్చకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. వజ్రాల వ్యాపారి వద్ద ఉన్నవారే అసలైన ఆధ్యాత్మిక పనులు. ఇంతవరకు ఎన్నో ఏళ్లుగా నీవు కలిసిన వాళ్ళంతా కూరగాయల వర్తకులు, మిఠాయి షాపు వాళ్ళు, స్వర్ణకారుల వంటి వారు. పరిమిత అవగాహనతో పరిమితమైన వాళ్ళు నీ అసలు విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి వద్ద ఉండడమే మంచిది. అతను సరైన సమయంలో నిన్ను కూడా తనంతటి వజ్రాల వ్యాపారిగా చేస్తాడు. ఈ విధంగా ఆ సన్యాసికి అవగాహన కలిగి సద్గురువు పాదాలను అంటి పెట్టుకుని ముందుకు సాగాడు. మరి బాబా ఎదుట కూర్చున్న సన్యాసి కూడా ఈ కథ ద్వారా చక్కని పాఠాన్ని నేర్చుకున్నాడు. ముఖ్యంగా డాక్టర్ దౌలత్ సింగ్ గురించి తెలుసుకున్నాడు. ఇక్కడికి మనం ఈ చాప్టర్ని ముగించుకున్నాం. ఈ కథకి యాప్కొచ్చుకోండి. ఏ సావాస్కి వెళ్ళినా ఈ కథని వివరించి చెప్పడం ద్వారా అసలు సిసలైన సద్గురువు, అతని శక్తి, అతన్ని విశ్వసించడంలో, ఆయనకి విధేయత చూపించడంలో మనం ఏ స్థాయిలో ఉండాలో బాబా చెప్పడం జరిగింది. మనం ఆ సన్యాసిలాగా మనం కూడా ఉన్నాం. ఇప్పుడు గుర్తుంచుకోండి, బాబా యొక్క అమృతతుల్యమైన వాక్కుల్ని విశ్వసించకుండా మనం ఆయన సర్వోన్నతుడు అన్న విషయాన్ని విస్మరించి ఎక్కడెక్కడికో వెళుతూ ఏమిటేమిటో చేస్తూ ఏవేవో చేస్తూ కాలాన్ని
వృధా చేస్తూ ఉన్నాం. సద్గురువుని లేదా అవతారుణ్ణి అంటిబెట్టుకొని ఉన్నవాడికి సద్గురువే స్వయంగా వాడి ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడతాడు, సహాయం చేస్తాడు. ఈ ప్రపంచంలో ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ వల్ల మనకి వేసవెత్తు కూడా లబ్ధి దొరకదు, సహాయం లభించదు. ఇది ప్రియ సోదరులారా, అందరూ గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ప్రభు చరిత్రలో బాబా యొక్క విశ్వ ప్రయాణాలలో పెషావర్, నాగపూర్, సావనీర్ ఆ 3 బాబా యొక్క కార్యానికి ఎంచుకోబడ్డాయి. అక్కడ ఒక అద్భుతమైన ఫోటో వేయబడ్డా చూడండి, 3175వ పేజీలో. బాబా సామాన్య మానవుడిగా జీవించాడు. సామాన్యంగానే కనిపిస్తారు. ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వం ఎవరికి కనబడదు. ఎందుకు కనబడదు? వీళ్ళు దివ్యత్వం అంటే దేవాలయాల్లో విగ్రహాల్లోని, దివ్యత్వం అంటే ఆ విగ్రహ మూర్తుల్లోని, దివ్యత్వం అంటే ప్రవచనాలిచ్చే గురువులు చెప్పే వాళ్ళలోని, ప్రవచనకారుల్లోని, లేదా బాగా సభల్లో అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళలోని దివ్యత్వం ఉందనే అపోహలో ఉంటారు. దివ్యత్వం ఉన్నవాళ్ళు ఒక్క శ్రీ మెహర్ బాబా తప్ప ఈ ప్రపంచంలో మనకెవరూ కూడా లభించరు. ఎందుచేతంటే మెహర్ బాబా అంటే విశ్వంలో ఆరాధింపబడిన మూర్తులందరి యొక్క మొత్తం ఆవిష్కరణ. ఆవిష్కరణ అది చేసే పని, అది ఆధ్యాత్మిక మార్గంలో ఎటువంటి సహాయం చేస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి చిన్న చిన్న వాటికి ఇప్పుడు ఆ సన్యాసిలాగా మనం ఆలోచిస్తాం. అలాంటి ఆలోచనలు మనం మానుకోవాలి. మానుకుంటే బాబాతో మాత్రమే ఉంటే కాకన్బుల్ స్టోరీస్ కూడా వినకూడదు. మనం ఎవరో కథలు చెప్తారు, అక్కడికి వెళ్ళామండి, ఆ కోరికెళ్తే పాలు కారేయండి, అల్లా కోరికెళ్ళేవండి, అక్కడేమో జపం చేస్తుంటే పువ్వులు రాలేయండి, అల్లా అక్కడికి వెళ్తే విభూతి రాలిందండి. ఇలాంటి వాటికి బాబాల వర్ష స్టూప్ అవ్వకూడదు, పడిపోకూడదు, లొంగిపోకూడదు. అందుచేత జాగ్రత్తగా ఉండండి. బాబా ఈజ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. నో వన్ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్. 1944 సెప్టెంబరు 21వ తేదీ గురువారం నాడు బైబుల్ కాకాలను వెంటబెట్టుకొని బాబా శ్రీనగర్ నుండి రావల్పిండి బయలుదేరారు. ఆది సీనియర్ కూడా వాళ్ళతోనే ఉన్నాడు. అంటే బాబా తన పరివారంతో వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా. అప్పుడు అతన్ని, అంటే ఆది సీనియర్ని నాగపూర్, రాయ్పూర్ వెళ్ళమని పంపించారు. బాబా చిన్నగా పెషావర్ చేరుకొని గఫూర్ రెహమాన్ అనే ఒక వృద్ధ వస్తుతో సాంగత్యం చేశారు. బాబా దృష్టిలో గఫూర్ మంచి వస్తు. ఇతడు ఒక పబ్లిక్ గార్డెన్లో గుడిసె ముందు చెత్తలో కూర్చునేవాడు. ఇతర వస్తువుల కోసం అన్వేషిస్తూ బైబిల్ తిరుగుతుండగా అతనికి ఒక వ్యక్తి తారసపడ్డాడు. ఆ వ్యక్తికి బైబిల్ గుర్తున్నాడని చెప్తూ 1903లో పెషావర్లో ఆషక్ బాబా లేదా అషక్ బాబా అనే మస్సుతో మెహర్ బాబా సాంగత్యం చేసినప్పటి నుండి ఈనాటి వరకు ఆవక్ ఒక గుడిసెలో చాలా
అపరిశుభ్రమైన స్థితిలో ఉన్నాడని, తను విసర్జించిన మలంలోనే కూర్చుంటాడని బైబిల్కి తెలియజేశాడు. అతని బాహ్య లక్షణాలను బట్టి అతను ఒక మజూబుగా మారాడని కూడా చెప్పాడు. ఆషక్ గురించిన ఈ విషయాన్ని బాబాకు తెలియజేసినప్పటికీ బాబా అక్కడికి వెళ్ళలేదు. పెషావర్ నుండి బాబా నోమాన్స్ ల్యాండ్కి వెళ్ళారు. నోమాన్స్ ల్యాండ్ వెళ్ళారు. ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దుగా ఉన్న ఈ బంజరు ప్రాంతంలో కొన్ని రోజులు ఏకాంతవాసం చేసేందుకు బాబా ఇక్కడికి వచ్చారు. బాబా తన కార్యక్రమంలో ఉన్నప్పుడు బైజుల్ కాపలా ఉండేవారు. తరువాత బాబా తిరిగి లాహోర్ వచ్చారు. అక్కడ మెహ్రా, మణి, నెహ్రూ, రానోలను కలిశారు. అలాగే పురుష మండలి సభ్యులు కృష్ణ, నీలు, వెంకోబరావు, విష్ణువులను కూడా కలిశారు. పురుష మండలి సభ్యులు 26న శ్రీనగర్ నుండి లాహోర్ వచ్చారు. హబీబుల్లా బేగ్ కూడా పురుషమండలితో కలిసి లాహోర్ వచ్చాడు. బాబాతో ఉండిపోవాలి అనుకుంటున్నాడు. బేగ్తో, బాబా నాతో ఉండడం చాలా కష్టం, నాతో ఉండేవాళ్ళు ముళ్ళ మీద నడవాల్సి ఉంటుంది, అండర్లైన్ చేసుకోండి. నాతో ఉండేవాళ్ళు ముళ్ళ మీద నడవాల్సి ఉంటుంది అని స్పష్టమైన మాటల్లో వివరించారు. అయినా నేను నీతోనే ఉండడానికి ఇష్టపడుతున్నాను అని బేగ్ నిర్ధారణగా చెప్పాడు. నీ తండ్రి ముసలివాడు, నాతో ఉండే బదులు అతని బాగోగులు చూడు అని బాబా సలహా ఇచ్చారు. హబీబుల్లా బేగ్ దీనికి ఇష్టపడ్డాడు. బేగ్ కుటుంబానికి ప్రతి నెల కొంత డబ్బు పంపే ఏర్పాటు చేసి అతన్ని తిరిగి శ్రీనగర్ బాబా పంపించేశారు. బేగ్ మాత్రం తన కోరికను విడిచిపెట్టలేదు. అతని తపన నిజాయితీతో కూడినది. కొన్ని సంవత్సరాల తరువాత అహ్మద్ నగర్ వచ్చేశాడు. లాహోర్ నుండి బాబా ఆగ్రా బయలుదేరి సెప్టెంబర్ 30న అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకున్నారు. వారం రోజుల ముందే బైదుల్ను, కేకీ దేశాయ్ను వసతి ఏర్పాట్లు చేసేందుకు ఆగ్రా పంపారు. కరియప్ప రోడ్డులోని ఆగ్రా హోటల్లో బాబాకు వసతి ఏర్పాటు చేశారు. ఆగ్రాలో అక్టోబర్ 2వ తేదీన బాబా 5గురు మస్తుల్ని సాంగత్యం చేశారు. వారిలో బాగా పురోగతి సాధించిన మస్తు రాజా నామ్. అతన్ని మహాత్మా అని కూడా పిలుస్తారు. యమునా నది గర్భంలో ఇసుక ప్రదేశంలో జనసంచారానికి దూరంగా చిన్న కోట లాంటి గుడిసెలో ఈ మస్తు నివసించేవాడు. రాజానాం అత్యంత పురోగతి సాధించి మానసిక చైతన్యంలో ప్రయాణం చేస్తున్న ఆధ్యాత్మిక యాత్రికుడని బాబా వివరించారు. మర్నాడు మధ్యాహ్నం బాబా బైజుల్ కాకా ఆగ్రా నుండి పంజాబ్ మెయిల్లో ఢిల్లీ బయలుదేరారు. కేకీ దేశాయ్ ఇంట్లో భోజనం చేసి అక్కడే ఆ రాత్రి గడిపారు. మర్నాడు మధ్యాహ్నం ప్రాంతంలో వాళ్ళు కేకీని వెంట పెట్టుకుని రైలులో ఢిల్లీ నుండి మధుర వెళ్ళారు. ఆ రాత్రి గడిపారు. మర్నాడు మధ్యాహ్న ప్రాంతంలో వాళ్ళు కేకీని వెంట పెట్టుకుని రైల్లో ఢిల్లీ నుండి మధుర వెళ్ళారు. అక్కడ చాలా మంది మస్తుల్ని కలిశారు. ఆ ప్రాంతంలోని చాలా గొప్ప మస్తు ఇనయతుల్లాను కూడా కలిశారు. అతడు ఆరవ భూమికకు చెందిన సంత్, మధుర పట్టణానికి ఆధ్యాత్మిక ప్రతినిధి.
ఈ సాధు పురుషుడు కూడా వృద్ధుడే, కానీ అతని ఆకృతి చాలా చిన్నదిగా ఉంటుంది. ఎప్పుడూ దిగంబరిగా ఉంటాడు. అతనికి మిఠాయి బాగా ఇష్టం. మధ్యలో మధురలో వస్తు కార్యక్రమం ముగించి బాబా ఆ రోజు సాయంకాలం తిరిగి ఢిల్లీ వచ్చారు. ఆ రోజు కూడా కేకే దేశాయ్ ఇంట్లోనే భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. అక్టోబర్ 5వ తేదీ ఉదయం 7:45 బాబా కాకా బైదుల్ కేకే పెషావర్ ఎక్స్ప్రెస్ లో ఢిల్లీ నుండి పానిపట్ వెళ్ళారు. అక్కడ కొంతమంది మనుషులతో మరొకమారు బాబా సాంగత్యం చేశారు. అక్కడ పని పూర్తి చేసుకొని ఆ సాయంత్రం బొంబాయి ఎక్స్ప్రెస్ వెళ్ళారు. ఢిల్లీ స్టేషన్లో కేకీ దిగిపోయాడు. ముందుగా ఆదేశించిన విధంగా కేకీ భార్య ధూన్ స్టేషన్కి భోజనం తీసుకొచ్చింది. ఆగ్రాకి వెళ్తూ బాబా మండలి ఆ భోజనాన్ని తీసుకున్నారు. 2 రోజుల తరువాత బాబా స్త్రీ మండలి, పురుష మండలి పంజాబ్ మెయిల్లో ఆగ్రా నుండి బయలుదేరి అక్టోబర్ 8 మధ్యాహ్నం ఔరంగాబాద్ చేరుకున్నారు. వాళ్ళని కలిసేందుకు ఆది సీనియర్ అక్కడ వేచి ఉన్నాడు. వీరి కోసం అక్కడ మరొక బంగళాను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం తీసుకున్న బంగళా కూడా ఇది వరకు బాబా విడుదల చేసిన ప్రేమ్ బసేరా బంగళా యజమానిదే. ఈ మధ్య సమయంలో మిథిల్ బీచ్, ఇతర ల్యాండ్ ప్రాజెక్టుల గురించి అమెరికాలో ఉన్న బాబా సన్నిహిత ప్రేమికులతో ఉత్తర ప్రదర్శనలు నడుస్తున్నాయి. జీన్ ఏడ్రియల్ తాను వ్రాసిన అవతార్ అన్న పుస్తకం గురించి, ఈ విషయంలో అలెగ్జాండర్ మార్కి చూపిన ఆసక్తి, అండదండల గురించి వివరిస్తూ బాబాకు 1944 సెప్టెంబర్ నెలలో ఉత్తరం రాసింది. మెహర్ బాబా సందేశ వ్యాప్తికి గురుదేవుని పేరుతో కాలిఫోర్నియాలో కేంద్ర స్థాపన యత్నానికి వీలుగా ఆ ఇద్దరు న్యూ లైఫ్ ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పరుస్తున్నారు. దీనికోసం జీన్ ఏడియల్ మార్కి ఎట్టకేలకు 500 ఎకరాల స్థలాన్ని లాక్రా సెంటాలో కొన్నారు. లాక్రా సెంటాలో కొన్నారు. ఎలిజబెత్ పాటర్సన్, లొరీనా మ్యాచ్వెల్లీ మరొకసారి మిడిల్ బీచ్ కి సెప్టెంబర్ నెలలో వెళ్ళారు. అక్టోబర్ 2 నాటికి ఆ స్థలాన్ని ఖరారు చేయడం జరిగింది. జరిగిన విషయాలన్నిటి గురించి వివరిస్తూ ఎలిజబెత్ రాసిన ఉత్తరం ఈ దిగువన ఇవ్వబడింది. ఇది మనం ఒక విధంగా చాలా 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 తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. నా ఆరోగ్యం ఆయన ఇష్టం, ఎలా ఉంచుతాడో బాబా తన జీవిత చరిత్ర, ప్రవచనాలు ఈ రెండు మనకి చదువుకునే భాగ్యాన్ని ప్రసాదించారు. అనుకోకుండా మన రాజా రమణమూర్తి గారు నాకు ఈ మంత్రి సావాసులు రాజాలో జరుగుతున్న రోజుల్లో ఒక పుస్తకాన్ని ఆయన నాకు ఇచ్చారు. అది గాడ్ స్పీక్స్ కి, భగవద్ వచనానికి సంక్షిప్త వివరణ. అది
మనకి చెప్పుకోవడానికి చాలా చక్కని పుస్తకం. అందులో ఉన్న పేజీలు 79. ఆ 79 పేజీల్లో ముందు 3 పేజీలు తీసిస్తే 76 పేజీల పుస్తకం అది. దీన్ని మెహర్ విజ్ఞాన పరిషత్ వాళ్ళు, అంటే విజయవాడ వాళ్ళు ఆయనకి తాడిమేటి దాని అది అనువాదం చేసినది తాడిమేటి అక్బర్ కృష్ణ గారు. ఆయన చాలా పుస్తకాలను అనువాదం చేశారు. ఆయన చేత ఈ పుస్తకం రాసింది ఐవిఓ జ్యూస్. ఆ ఐవిఓ జ్యూస్ అనే ఆవిడ బాబాతో గాడ్ స్పీక్స్ కి వర్క్ చేసిన ఆవిడ. చాలా విషయాల్లో బాబా జ్యూస్ గాడ్ స్పీక్స్ విషయాలు చర్చించుకోవడం జరిగింది. బాబా దర్శకత్వంలో ఆవిడ చాలా సహాయపడింది. కనుకనే ఈ పుస్తకాన్ని గాడ్ స్పీక్స్ కి ఒక సంక్షిప్త పుస్తకం, అంటే గాడ్ స్పీక్స్ గ్రంథానికి ఒక సంక్షిప్త గ్రంథం అని అనుకోవచ్చు. అయితే ఇది అక్బర్ కృష్ణ గారు ఒక విధంగా తెలుగులో మనకి బాబా యొక్క ఆశీర్వాదంతో అందించగలిగారు. చాలా గొప్ప పుస్తకం. అందుచేత ఇది కూడా 76 పేజీలే కనుక మనం చెప్పుకుంటే బాగుండు అన్న ఆలోచన వచ్చింది. బాబా ఇచ్చారు. దీనికి మనం ఒక అరగంట మనం స్పేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అరగంట. ఆ అరగంటలో ఇది గాడ్ స్పీక్స్ కి సంక్షిప్త పుస్తకం కనుక దాన్ని అనువాదకుడు అంటే తాడిమేటి కృష్ణ గారు చాలా సులువుగా అర్థం చేసుకునే విధంగా తయారు చేశారు. ఆయన మనం తెలుసుకోవడానికి చాలా విషయాలు ఇందులో ఉన్నాయి, పొందుపరిచాడు ఆయన. గాడ్ స్పీక్స్ చదవని వాళ్ళకి ఇది దర్పణం అవుతుంది. కాబట్టి మీ ముందు చూస్తున్నానే విషయాన్ని గాడ్ స్పీక్స్ చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పుస్తకం వింటే గాడ్ స్పీక్స్ విన్నట్టుగానే ఉంటుంది. అందుచేత మీ ముందు చూస్తున్నాను. ఒక అరగంట మనం దీనికోసం స్పేర్ చేయవలసి ఉంటుంది. అది మీరందరూ నిర్ణయించుకొని ఈ పనిముట్టుకు చెప్తే ఆ అరగంట ఈ గంటతో కలిపి చెప్పుకుంటామా, లేదా ప్రత్యేకంగా ఆ అరగంట ఇంకో టైంలో అదే రోజు చెప్పుకుంటాము. మీరంతా ఆలోచించి ఈ పనిముట్టుకి తెలియజేస్తే అది మీ మాటే బాబా మాటగా భావించి దీన్ని కూడా మీకు చెప్పడానికి బాబా ఒక విధంగా ఆదేశించారు. కనుక మీరు గురించి ఆలోచించి దీని టైం మీరు నిర్ణయించుకొని నాకు చెబితే ఇది కూడా మన ఈ 2 పుస్తకాలు అంటే ప్రభు చరిత్రం, ప్రవచనాలు. ఈ పుస్తకం పేరు ఏమిటంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనే హెడ్డింగ్తో ఉన్నది. కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చదివితే మళ్ళీ పదే పదే చదవాలనిపించే పుస్తకం ఇది. కనుక మీరంతా నిర్ణయించుకొని నాకు ఇప్పుడు చెప్పినా బాగలేదు, లేదా రేపు చెప్పినా బాగలేదు, గాడ్ స్పీక్స్ చదివిన వాళ్ళందరికీ ఈ పుస్తకం ఒక దర్పణం, సంక్షిప్త దర్పణం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి.
జై బాబా. అందరికీ జై మెహర్ బాబా.